ఒక 100 మందిలో 15 మందికి ఉండేటువంటి కామన్ ప్రాబ్లమ్ అన్నమాట ఇది. సో, థైరాయిడ్. చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. సో, అసలు ఈ థైరాయిడ్ ఎలా వస్తుంది? ఇది గూడా ఎన్ని రకాలుగా ఉంటుంది? దీనికి ట్రీట్మెంట్ మెయిన్‌గా హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? దాని గురించి డీటెయిల్స్ తెలియజేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన గారున్నారు. హలో డాక్టర్. హలో. అర్చన గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నేను చెప్పినట్టు నిజంగా మా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి థైరాయిడ్ ఉంది అసలు. సో కొంతమంది హైపర్ థైరాయిడ్, హైపోరిజం థైరాయిడ్ సంథింగ్ ఇట్లా డిఫరెంట్ గా చెప్తుంటారు. సో అసలు ఈ థైరాయిడ్ ఎన్ని టైప్స్ ఉందండి? ఎందుకు వస్తుందంటారు అసలు? థైరాయిడ్ అనేది మనకి రెగ్యులర్గా ఈ థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించిన డిసీజెస్ టైప్స్ తీసుకుంటే మనం డే టు డే లైఫ్లో బాగా వినేది హైపోథైరాయిడిజం. అది బాగా కామన్ వెరైటీ. అండ్ నెక్స్ట్ వెరైటీ కుడ్ బి హైపర్ థైరాయిడిజం. ఈ తర్వాత మనకి గాయిటర్ అని ఉంటుంది, తర్వాత థైరాయిడ్ నాడ్యూల్స్ అనేది ఉంటుంది. ఇంకా బాగా రేర్గా వినిపించేది థైరాయిడ్ క్యాన్సర్. సో అందులో ఏంటంటే చాలా రేర్, అంటే అవుట్ ఆఫ్ మనకి 100లో 0.01% ఆఫ్ గెటింగ్ క్యాన్సర్స్. అది నాడ్యూల్స్ ఎక్కువగా ఉండి వాళ్ళకి క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఫ్యామిలీలో ఇట్ కుడ్ బి టర్న్ అవుట్ ఇంటూ కార్సినోమాటిక్ కండిషన్స్. అదర్వైజ్ మాక్సిమం నాడ్యూల్ దగ్గర ఆగిపోతుంది. సో ఈ 4 టైప్స్ అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. వెరాస్ మనకి ఎక్కువగా వినిపించే ఈ హైపోథైరాయిడిజం చాలా మంది, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, అంటే చిన్నపిల్లల నుంచి మనకి ఈవెన్ 40, 50, 60 ఇయర్స్ వరకు కూడా ఎక్కువగా మనకి ఫీమేల్స్లో కనిపిస్తూ ఉంటుంది. అలానే మేల్స్లో ఉండదని కాదు, బట్ వెన్ ప్రొపోర్షనేట్గా తీసుకుంటే ఫీమేల్స్ విల్ ఎఫెక్ట్ మోర్ వెన్ కంపేర్ టు ద మెన్. సో దీనిలో హైపోథైరాయిడిజం అని ఎట్లా గుర్తిస్తాం అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ బేసిక్గా వచ్చేది వీళ్ళకి వెయిట్ గెయిన్ అనేది బాగా ఉంటూ ఉంటుంది. తర్వాత దానివల్ల వాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ రావటం, లైక్ ఆడవాళ్ళు వాళ్ళు కూడా వెయిట్ పెరిగిపోతారు. ఈవెన్ ఇప్పుడు మా దగ్గరికి కూడా చిన్న పిల్లలకి ఎందుకు ఇంగ్లీష్ మెడిసిన్స్ అని డైరెక్ట్గా హోమియోకి చాలా మంది వస్తున్నారు, లైఫ్ టైం వాడాల్సిన అవసరం ఉండదు కదా అన్నట్టుగా. సో ఆ కండిషన్స్లో ఏంటంటే హార్మోనల్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇఫ్ షీఈ్ నాట్ అటైన్డ్ మెనోపో అంటే మెనార్కి, అంటే తను ఫస్ట్ మెన్సెస్ రాలేదు, 5, 6, 7 ఇయర్స్ ఆఫ్ పాప ఉంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి మెన్సెస్ రావడం కూడా డిలే అయిపోతుంది. అంటే యూజువల్గా ఒక హెల్దీ అమ్మాయి మనం మామూలుగా 13 to 15, 12 to 15 మధ్యలో ఫస్ట్ మెన్సెస్ వస్తూ ఉంటాయి. బట్ ఈ కండిషన్లో ఏంటి అంటే మనకి మెన్సెస్ అనేది చాలా అంటే అసలు రావు, డిలేడ్ మెన్సెస్ అని చెప్తుంటాయి, ఎమనోరియా కండిషన్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో కూడా ఎలాంటి సిమ్టమ్స్ లేకున్నా ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఈ రోజుల్లో పీసీఓడి ఒకటి, నీటి బుడగల సమస్య ఒకటి, తర్వాత థైరాయిడ్. అది 10 సంవత్సరాల పాప అయినా 11 సంవత్సరాల పాప అయినా ఒకవేళ పీరియడ్స్ రావట్లేదు, ఆల్రెడీ పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మనకి మధ్య వయస్కులు, టీనేజ్లో కానీ అడాలసెంట్లో కానీ ఓల్డ్ ఏజ్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వెయిట్ గెయిన్ ఈజ్ అ వన్ సిమ్టమ్. ఏదైనా సడన్ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా థైరాయిడ్ని చెక్ చేసుకోవాలి. సెకండ్ విల్ బి ద పీసీఓడి చెక్ చేస్తూ ఉంటాం. సో ఇది కాకుండా వీక్నెస్ ఉండడం, కాన్స్టిపేషన్ ఉండటం, హెయిర్ చాలా విపరీతంగా ఓడిపోవటం, అట్ ద సేమ్ టైం ప్రతి చిన్న పని చేసినా కూడా అలసట అనేది ఎక్కువగా ఉండటం, మలబద్ధక సమస్య, దానివల్ల మనకి యూజువల్గా ఈ పైల్స్ కానీ ఫీషర్ లాంటివి రావటం, అట్ ద సేమ్ టైం జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువగా ఉండటం. వీళ్ళకి ఆకలి తక్కువనే ఉంటుంది, అసలు ఎంత తినకపోయినా కూడా బరువు పెరుగుతూనే ఉంటారు. ఈవెన్ ఒక మంత్లో 4-5 కిలోస్ కూడా ఎట్ స్టేజ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ హైపోథైరాయిడిజం. కానీ మనకి థైరాయిడ్ ఉంది అంటే ఈ 5-6 సిమ్టమ్స్ ఏవైతే ప్రామినెంట్గా ఉన్నాయో అన్ని సిమ్టమ్స్ ఉండాలని ఏం లేదు. కాకపోతే ఏదో 1-2 సిమ్టమ్స్ ప్రామినెంట్గా ఉంటాయి, అవి ఉన్నా కూడా ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన థైరాయిడ్ టెస్ట్, టోటల్ ప్రొఫైల్ చేపిస్తాం. మనకి హైపర్ యాక్టివిటీ ఉన్నప్పుడు హైపర్ థైరాయిడిజం అంటాం, లో యాక్టివిటీ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ ఉంటే హైపో. సో ఇందులో ఏంటంటే TSH, ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది. సో విల్ కాల్ ఇట్ యాజ్ అ హైపోథైరాయిడిజం. అది సెకండ్ వెరైటీ హైపర్. దీనిలో ఏంటంటే బేసిక్గా మెటబాలిక్ రేట్ అనేది బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి దీనిలో ఏంటంటే మనకి అలసట అనేది కామన్ సిమ్టమ్, ఇర్రెగ్యులర్ మెన్సెస్ కామన్ సిమ్టమ్, హెయిర్ ఫాల్ ఇస్ అ కామన్ సిమ్టమ్, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ అనేది కామన్ సిమ్టమ్. కానీ దీనిలో ఆకలి వీళ్ళకి విపరీతంగా ఉన్నా కూడా, ఎంత తింటున్నా కూడా బాడీ అనేది వెయిట్ లాస్ అంటే బరువు అనేది తగ్గిపోతూ ఉంటారు. బరువు తగ్గే థైరాయిడ్ని మనం హైపర్ థైరాయిడిజం అంటూ ఉంటాం. దీనిలో కూడా మెమరీ అనేది చాలా వరకు చిన్నపిల్లలు తగ్గిపోతూ ఉంటుంది, ఫోకసింగ్ అనేది చదువు మీద ఉండదు. అట్ ద సేమ్ టైం ఆ చిన్నపిల్లల్లో వస్తే కనుక మనకి ఎదుగుదల శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎదుగుదల అనేది చాలా వరకు ఆగిపోతుంటుంది. ఇందులో కూడా ఫస్ట్ మెన్సెస్ అనేది రావడం చాలా డిలేడ్గా ఉంటూ ఉంటుంది. ఈవెన్ 15-16 ఇయర్స్ అయినా కూడా దే డోంట్ గెట్ ద ఫస్ట్ మెన్సెస్. ఆ తర్వాత వచ్చినా కూడా వాళ్ళకి రెగ్యులరైజేషన్ ఆఫ్ పీరియడ్స్ అనేది ఉండకుండా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి హైపర్ థైరాయిడిజం. అట్ ద సేమ్ టైం హైపోలో మనకి మలబద్ధక సమస్య ఎక్కువ ఉంటే ఇందులో మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డయేరియా సింటమ్స్, అంటే మోషన్స్ లాగా IBS ఏమో అన్న ఒక కండిషన్ మనకి ఒక సస్పెక్ట్ అయ్యేంత అవకాశం కూడా ఉంటుంది.
తిన్న వెంటనే దే యూస్ టు గో విత్ రష్ టు ద టాయిలెట్స్, అంత లూజ్ మోషన్ ఎవ్రీడే లైక్ 3, 4, 5 కూడా వెళ్తూ ఉంటారు. సో మనకి ప్రాపర్గా బాడీ పనిచేయాలి, ప్రతి సిస్టమ్ ప్రాపర్ వేలో ఉండాలి, మన బాడీ మెటబాలిజం అంతా కరెక్ట్గా ఉండాలి అంటే మాత్రం డెఫినెట్గా మనకి మెడ భాగం దగ్గర ఉండే థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ అనేది మాత్రం కంపల్సరీగా ప్రాపర్గా ఉండాలి. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి థర్డ్ వెరైటీ గాయిటర్. గాయిటర్ ఏంటంటే చాలా తక్కువ మందిలోనే కనిపిస్తుంది, హార్డ్లీ ఒక 1000 మందిలో ఒకరికి ఇద్దరికి కనిపిస్తుంటుంది. అది కూడా మొత్తం ఉందా, ఎంత సైజ్లో ఉందా అనే దాన్ని బట్టి విల్ గివ్ ద మెడిసిన్స్. ఇనిషియల్గా హోమియో స్టార్ట్ చేసుకుంటే కంప్లీట్గా సర్జరీ లేకుండా కూడా తగ్గిపోతుంది. అండ్ థైరాయిడ్ నాడ్యూల్ కూడా సేమ్ థింగ్. ఇది కూడా ఏంటంటే మనకి కుడివైపు అయినా రావచ్చు, లేకపోతే ఎడమ వైపు అయినా రావచ్చు. సైజుని బట్టి, డిపెండ్స్ ఆన్ సైజుని బట్టి మనకి ట్రీట్మెంట్ అవసరం పడుతుందా, లేదా ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాలా. కంపల్సరీగా నాడ్యూల్ ఉంది అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే మేము కేసు తీసుకోవడం జరుగుతుంది. అంటే సిటీ యూఎస్జీ నెక్ చేయిస్తాం, లేకపోతే సిటీ నెక్ చేయించి ఎఫ్ఎన్ఏసి టెస్ట్ చేపిస్తాం. ఎందుకంటే ఎనీ నాడ్యూల్ మై టర్న్ అవుట్ ఇంటూ ద క్యాన్సర్ కాబట్టి అది నార్మల్ ఉంది అంటే దెన్ విల్ స్టార్ట్ విత్ ద ట్రీట్మెంట్ హియర్. అలా ఈ 4 వెరైటీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు 100 మందిలో 10-15 మందికి ఎందుకు వస్తుందంటే సెడెంటరీ హ్యాబిట్స్. వన్ థింగ్ ఇస్ మనం తీసుకునే ఆహారం, శారీరక శ్రమ అనేది అస్సలు లేకపోవడం, అట్ ద సేమ్ టైం ఎక్కువసేపు ఈ సెంట్రలైజ్డ్ ఏసీలో కూర్చొని అస్సలు ఫిజికల్గా ఏమి లేకుండా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం, అండ్ ఫుడ్ ఫ్యాక్టర్స్, వాళ్ళ యొక్క హ్యాబిట్స్ని బట్టి కూడా జెనెటిక్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళ మదర్కి ఉందనుకోండి, కుడ్ బి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇట్. అదే మనకి జస్టేషనల్ థైరాయిడ్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీలో వచ్చేవి చాలా వరకు పోతూ ఉంటాయి, కాకపోతే ఒక 10-15% కేసెస్ అలా ప్రొలాంగ్ అవుతూనే ఉంటాయి. సో అండ్ ఆడవాళ్ళలో వచ్చే హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా విల్ గెట్ ద సేమ్ థింగ్స్, థైరాయిడ్ కానీ పీసీఓడి లాంటి ఇష్యూస్ రావడం, లేకపోతే ఎక్కువ రోజులుగా ఎమనోరియా ఉన్నా కూడా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం థైరాయిడ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నేను పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా వేరే మెడిసిన్స్కి వెళ్ళకండి. ఇనీషియల్గానే మీకు T3, T4 లెవెల్స్లో ఫ్లక్చువేషన్స్ ఉన్నా, TSHలో ఫ్లక్చువేషన్స్ ఉన్నా, కమ్ టు హోమియో. అంటే హోమియో కేర్ అనే కాదు, ఎనీ హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్తే మీకు ఖచ్చితంగా రివర్స్ అయ్యే ఛాన్సెస్, ఇనీషియల్ స్టేజ్లో మీరు హోమియో స్టార్ట్ చేస్తే ఉండే అవకాశాలు 80% ఉంటాయి. ఇంకా డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్ విల్ బి దేర్. ఇప్పుడు పేషెంట్ 40-50 ఇయర్స్ ఉన్నారు, ఆల్రెడీ బీపీ షుగర్ ఉంది, వాళ్ళకి ఏం చేయలేము, కంప్లీట్గా రివర్స్ అవుతుందని చెప్పలేము. కాకపోతే ఇప్పుడు టీనేజ్ వాళ్ళు వచ్చారు, అడాలసెంట్లో వచ్చారు, వాళ్ళకి బీపీ షుగర్ ఏం లేదు, అదర్ ఫ్యాక్టర్స్ లేదు, ఆ కండిషన్ని బట్టి కంప్లీట్గా రివర్స్ అవుతుందా లేదా అనేది ముందుగానే పేషెంట్కి చెప్తారు. బట్ డెఫినెట్గా అదర్ సిస్టమ్స్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్, లైఫ్ టైమ్ ట్రీట్మెంట్. బట్ వెరాజ్ ఇన్ హోమియో 2 to 3 years అలా వాడుకుంటే డిపెండ్స్ ఆన్ కండిషన్, TSH, T3, T4 లెవెల్స్ని బట్టి విల్ కంప్లీట్లీ క్యూర్ ద కేస్. ఓకే, మీ దగ్గరికి ఎక్కువగా మీరు ఇప్పుడు చెప్పిన లక్షణాలు బట్టి 4 వెరైటీస్ ఉన్నాయి, ఎక్కువగా ఎలాంటి కేసెస్ వస్తున్నాయి? హోమియో కేర్ ఇంటర్నేషనల్లో వాటికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? ఎక్కువగా అయితే హైపోథైరాయిడిజమ్స్ వస్తుంటాయి. సెకండ్ వెరైటీ విల్ బి హైపర్ థైరాయిడిజమే. గాయిటర్ ఎప్పుడో ఒకసారి, అంటే మనకి హార్డ్లీ ఒక 3 monthsకి 1-2 కేసెస్ తప్ప ఎక్కువగా ఏమీ రావు. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా హైపోథైరాయిడిజం కూడా చిన్న పిల్లల్లోనే చూస్తూ ఉన్నాం. ఈవెన్ 10, 11 years, 13 years ఫీమేల్స్లో ఎక్కువగా గమనిస్తున్నాం. మేల్స్లో కూడా వచ్చిన కండిషన్స్ ఉన్నాయి. సో మా దగ్గరికి వచ్చినప్పుడు డైరెక్ట్గా వస్తే మేము వేరే మెడిసిన్ స్టార్ట్ చేయమని ఏం చెప్పాము, మీరు డైట్ చేయండి, బాడీ వెయిట్ ఏమైనా ఎక్కువగా ఉంటే ఎక్సర్సైజ్ చేసి కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఈవెన్ హోమియోలో కూడా వెయిట్ లాస్ అయ్యే విధంగా మెడిసిన్స్ పెడతాం, ఎందుకంటే వెయిట్ తగ్గినా కూడా హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి. కొన్ని కండిషన్స్లో ఆల్రెడీ వాళ్ళు బయట మెడిసిన్స్ వాడేస్తారు, తెలియకనో లేకపోతే అవుట్ ఆఫ్ యాంగ్జైటీనో స్టార్ట్ చేసేస్తారు. స్టార్ట్ చేసి 1-2 years తర్వాత మా దగ్గరికి వచ్చిన కండిషన్స్ కూడా ఉంటాయి. అలాంటి వాటిలో ఇమీడియట్గా మెడిసిన్ అనేది ఇన్ని రోజులుగా అలవాటు పడ్డది కాబట్టి ఒకేసారి ఆపేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి వితిన్ 2 months, 3 months డిపెండ్స్ ఆన్ లెవెల్స్ ఆఫ్ TSH, T3, T4 మీ యొక్క కండిషన్ ఆఫ్ సిమ్టమ్స్ని బట్టి మేము టేపర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ యూజింగ్ 50 mcg అనుకోండి, వెంటనే వాళ్ళు హోమియో స్టార్ట్ చేస్తున్నారు. సో 50ని డైరెక్ట్గా 37.5 చేస్తూ హోమియో వాడమంటాం. 3 months తర్వాత విల్ గో ద టెస్ట్. ఆ టెస్ట్ అయిన తర్వాత అది కంట్రోలే ఉంటుంది. దెన్ విల్ గో టు 25, తర్వాత 12.5 ఆల్టర్నేటివ్. అలా మెల్లమెల్లగా దాన్ని టేపర్ చేసుకుంటూ కంప్లీట్గా ఇంగ్లీష్ మెడిసిన్ స్టాప్ చేసి ఓన్లీ హోమియో మీదనే ఒక 6 months or 1 year వాడతారు. వాడినా వాళ్ళకి ఇబ్బంది లేదు, మళ్ళీ మధ్యలో యాంటీ-TPO టెస్ట్ చేపిస్తాం. అది కంప్లీట్గా నార్మల్ వచ్చిందంటే దే డోంట్ నీడ్ టు కంటిన్యూ విత్ ఎనీ అదర్ మెడిసిన్స్. ఈవెన్ ఇన్ హోమియో కూడా స్టాప్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థైరాయిడ్కి సంబంధించి అసలు అది ఎన్ని టైప్స్ ఉంటుంది, మెయిన్గా హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందని చాలా బాగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.